నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా అందిన అర్జీల పరిష్కారాన్ని అత్యంత ప్రాధాన్యతగా నిర్వహించాలి. జిల్లా అధికారులకు ప్రత్యేక పునశ్చరణ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్. దేశవ్యాప్త పిలుపులో భాగంగా ది కాకినాడ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా మెడికల్ షాపులు బంద్. సుమారు 12,40,000 మంది కెమిస్టులకు న్యాయం చేయాలన్న అసోసియేషన్ నాయకులు సాయిరాం సత్యనారాయణ, గిరిధర్. పాస్టర్ ముసుగులో అమాయక ప్రజలను, క్రైస్తవ సమాజాన్ని నమ్మించి వంచేస్తున్న అభినయ్ దర్శన్. అల్లూరి జిల్లాలో వ్యవహారంపై కేవలం 24 గంటల వ్యవధిలోనే పాస్టర్ నిజస్వరూపాన్ని బయటపెట్టిన ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు అభినందనలు తెలిపిన క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డీటెయిల్స్ చూస్తే, పాస్టర్ ముసుగులో అమాయక ప్రజలను, క్రైస్తవ సమాజాన్ని నమ్మించి వంచిస్తున్న అభినవ్ దర్శన్ నిజస్వరూపాన్ని కేవలం 24 గంటల వ్యవధిలోనే బయటపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అభినందనలు తెలిపింది. ఈ సందర్భంగా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు మోస అబ్రహం మాట్లాడుతూ పాస్టర్ అభినయ దర్శన్ తీరు పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో దైవ సేవకులమనే ముసుగు వేసుకుని నీచమైన ఆలోచనలతో క్రైస్తవ సమాజానికి మచ్చ తెచ్చే ఇలాంటి వ్యక్తుల సంఖ్య ఈ మధ్య కాలంలో పెరిగిపోవడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన సేవకులను గుర్తించాల్సిన సమయం వచ్చిందన్నారు. సమాజంలో నిజాయితీగా, నిబద్ధతతో సేవ చేస్తున్న ఎందరో క్రైస్తవ నాయకులకు, నిజమైన దైవ సేవకులకు మద్దతు ఇచ్చేవారు కరువవుతున్నారని, కానీ అభినవ్ లాంటి మోసగాళ్లను నమ్మి వారికి సహకరించే శక్తులు పెరిగిపోయాయని అన్నారు. ఇప్పటికైనా క్రైస్తవ సమాజం మేల్కొని ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉంటూ నిజమైన నాయకత్వాన్ని గుర్తించాలని అన్నారు. నిజాన్ని 24 గంటల్లోనే నిగ్గు తేల్చిన ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, హోంమంత్రి బంగళపూడి అనిత, డీజీపీ, ఎస్పీ, పోలీస్ సిబ్బందికి క్రిస్టియన్ కౌన్సిల్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మోజేష్ కుమార్, సెక్రటరీ ఎస్ ప్రభాకర్, పి సాల్మన్ రాజు, సుభాష్, అధిక సంఖ్యలో క్రైస్తవ నాయకులు, క్రైస్తవ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మొన్నటి దినాన ఒక అగత్యం లాంటి సందర్భం పాస్టర్ అభినయ దర్శన్ ద్వారా జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సమాజం అంతా ఉలిక్కిపడ్డది. అందరూ గుడ్డిగా నమ్మి ఇలాంటి దాడి జరిగింది, చంపే ప్రయత్నం చేశారని చెప్పేసి 2 రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సమాజంతో పాటు ఇతర మతాల నాయకులు కూడా విషయంలో స్పందించడం కూడా జరిగింది. అయితే 24 గంటలు ముగిసే లోపలనే అక్కడున్న ఎస్పీ గారు స్పందించి అసలు ఈ సంఘటన ఎలా జరిగిందనే విషయాన్ని వారు బయటికి తీసుకొచ్చారు. ఆ బయటకు తీసుకురావడం ద్వారా అన్ని విషయాలు వెలుగులోనికి రావడం జరిగింది. ఎందుకు ఈరోజు క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఇక్కడ ఈ ప్రెస్ మీట్ నిర్వహించామంటే, ఇలాంటి అగత్యాలు నిర్వహించిన ఫేక్ పాస్టర్స్ని ఎవరు ప్రోత్సహించకూడదనేదే మా ఉద్దేశం. వారి వలన రాష్ట్రంలోనూ వివిధ క్రైస్తవ నాయకులందరికీ మచ్చగా ఉంటుంది. అంతేకాదు, వీరు చేసిన ప్రయత్నం, ఆయనకున్నదే ముందు సినిమా ఫీల్డు, దాన్ని విడిచిపెట్టాడు, సంఘం అన్నాడు, దాన్ని విడిచిపెట్టాడు, ఇప్పుడు రాజకీయం అన్నాడు, దీన్ని విడిచిపెట్టాడు. దీని అంతటికీ మూల కారణం ఏంటంటే, వ్యామోహంతో నడుస్తున్న ఆయనకి కొన్ని శక్తులు అతన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. ఆ శక్తుల వలనే కూటమి ప్రభుత్వానికి క్రైస్తవులను దూరం చేయాలనే ప్రయత్నంతో ఈ అభినయ దర్శన్ అనే మనుషుల ద్వారా, వారే కాదు కాకినాడ జిల్లాలో కూడా కొందరు ఉన్నారు, ఇలా నానా విధాలుగా అందరూ కలిసి ఈ కుట్రతో ప్రభుత్వానికి దూరం చేయాలనే ప్రయత్నంతో పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు, మా ప్రియతమ నాయకులు, క్రైస్తవులంటే ఇష్టపడే నాయకుడు మంత్రివర్యులు నారా లోకేష్ గారు, యావత్ టీం, సానా సతీష్ బాబు గారు,
కొడాలి విజయ్ గారు అద్భుతమైన స్థాయిలో క్రైస్తవుల పక్షంగా పనిచేస్తున్నారు. ఈరోజు మేమెందుకు ఈ సందర్భంలో ఇలా నిలబడి మాట్లాడుతున్నామంటే, ఇతని వెనుకన ఎవరైతే ఉన్నారో వారిని వెలికి తీయాలి. కేవలము ఈ సందర్భాన్ని కాకుండా, ఆయన మీద దాడి అనే సందర్భంలోని కాకుండా, దాని వెనుకతలు పనిచేస్తున్న, అతని డబ్బులిచ్చి ప్రోత్సహిస్తున్న కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అవి కూడా త్వరలో నేను మా కాకినాడ ఎస్పీ గారికి వారెవరనే విషయాన్ని నేను కూడా బయలువెళ్ళం చేస్తాను. కాబట్టి దయచేసి ఇలాంటి ఫ్రాడ్ వ్యక్తులను ఎవరు ప్రోత్సహించొద్దు, వారికి ఏ రకమైన స్థితిలో సహాయపడొద్దని తెలియజేస్తూ, ముఖ్యంగా ఆ వ్యక్తిని పట్టుకోవడానికి, ఆ కేసును బయటికి తీసుకురావడానికి 24 గంటల్లో ప్రయత్నం చేసిన మా రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు, అలాగనే లోకేష్ గారికి, సానా సతీష్ బాబు గారికి, అలాగనే అక్కడ ఉన్న ఎస్పీకి, హోంమంత్రి గారికి నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒకవేళ వారే ఈ కేసును త్వరగా బయటికి తీసుకురాకపోతే రాష్ట్రం అల్లకొల్లోలం అయిపోను. ఎందుకంటే గతంలోనే ప్రవీణ్ పగడాల గారి యొక్క గొడవ విషయంలో ఈ వ్యక్తే ఎక్కువగా అల్లరి చేసిన వ్యక్తుల్లో ప్రధానమైన వ్యక్తి ఈ వ్యక్తి. ఇలాంటివి ఇంకా ఎన్నో జరుగుతాయన్న ప్రమాదం, భయాందోళనలో క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి దయచేసి క్రైస్తవులు కూడా, క్రైస్తవ నాయకులకు కూడా వెనువెంటనే ఏం జరుగుతుందన్న విషయాన్ని ఆలోచిస్తూ, స్పందిస్తూ మీరు నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేస్తూ, ఏ సందర్భాన్నైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పనిచేయకూడదన్న విషయాన్ని నేను తెలియజేస్తూ, ప్రభుత్వం చాలా చాకచక్యంగా ఉంది, దొంగలను పట్టుకుంటుంది. ఆ దొంగలను పట్టుకోవడానికి సహకారంగా మేము కూడా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.